హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఏపీలో ఈ నెల 3వ వారం అని చెప్పేసి అంటున్నారు. ఏంటి అనుకుంటున్నారా? కల్కి 2898 ఏడీకి సంబంధించిన మూవీ ప్రీ రిలీజ్ జరగబోతుంది. అయితే ముందు ఇక్కడ హైదరాబాద్లో కూడా మనకి బుజ్జికి సంబంధించిన క్యారెక్టర్ రివీల్ అయితే మనకు చేయడం జరిగింది. దానికే భారీ ఎత్తున మొత్తం హైదరాబాద్ అంతా అక్కడ ఉందని చెప్పొచ్చు. మరి ఇప్పుడు అటు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత ప్రభాస్కి సంబంధించిన ఒక మూవీ, అలాగే శర్వానంద్ కూడా ఎన్నికల తర్వాత అక్కడ ఆయన సక్సెస్ మీట్ చేసుకోవాలి అనుకున్నారు. ప్రెస్ మీట్ యాక్చువల్ అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే పెట్టాలనుకున్నారు, కానీ పెట్టలేకపోయారు. ప్రెస్ మీట్ అట్లీస్ట్ ఎండింగ్ సక్సెస్ మీట్ అయినా అక్కడ చేసుకోవాలని ఆయన అనుకున్నారు. కానీ ఆ ఫస్ట్ మూవీకి సంబంధించిన ఏదైనా ఒక షో జరగబోతుంది, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందంటే అది ప్రభాస్దే అని చెప్పొచ్చు. అదేంటి అనుకుంటున్నారా? ప్రజెంట్ కల్కి 2898 ఏడీకి సంబంధించి ఈ నెల జూన్ 13వ తారీఖున అమరావతిలో అయితే దీనికి సంబంధించిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ని అయితే అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. అందులో స్పెషల్ గెస్ట్గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అండ్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. వీళ్ళిద్దరితో పాటు అటు రజనీకాంత్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా అయితే తెలుస్తున్నాయి. అయితే ఈ మూవీలో ది మోస్ట్ వర్సటైల్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటు అమితాబ్ బచ్చన్ అనుకోవచ్చు, కమల్ హాసన్ అనుకోవచ్చు, దీపికా పదుకున్ అనుకోవచ్చు, దిశా పత్నాని అనుకోవచ్చు. ఇలా అండ్ అలాగే ఈ క్యారెక్టర్స్ కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తున్నాయి మొత్తం మూవీ మొత్తంలో. అంటే వీళ్ళు లేకపోతే హాఫ్ ఆఫ్ ద మూవీ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. అంత మంచి క్యారెక్టర్స్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇటు ముందు ప్రభుత్వంలో చూసుకుంటే చాలా మటుకు ప్రీ రిలీజ్ ఈవెంట్లని రద్దు చేశారు. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కల్కి 2898 ఏడీ రాబోతుంది ఏపీలో. ఇటు హైదరాబాద్లో ఇన్ని రోజులు జరిగిన ఇన్ని ఈవెంట్స్ ప్రజెంట్ అటు ఏపీలో అమరావతిలో జరగబోతున్నాయి. మరి దీనికి సంబంధించి చాలామంది ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నారు. మరి మీలో ఎంతమంది ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఏంటి అనేది కింద కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. అండ్ అలాగే ఈ నాగశ్విన్ మూవీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ అని చెప్పొచ్చు. ఈ నెల జూన్ 27న ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇన్ని రోజులు పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. ఖచ్చితంగా ఆల్రెడీ మనకు అన్ని అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పార్ట్ 2 ఏమైనా ఉందా అని చెప్పి అడిగినప్పుడు నవ్వి ఈ క్వశ్చన్ నేను స్కిప్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి నాగశ్విన్ అన్నారనమాట. ఇంకో విషయం ఏంటి అంటే మెయిన్ ఇందులో ఆల్రెడీ సీక్వెల్ ఉంది అని చెప్పేసి అంటున్నారు, బట్ ఇంకా క్లారిటీ అనేది అయితే లేదు. సో పార్ట్ 1 ఉంటుంది, పార్ట్ 2 ఉంటుంది అంటున్నారు. మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పార్ట్ 1లోనే మొత్తం క్లారిటీగా చెప్పే అవకాశం ఉంది. ఇది 12 ఇయర్స్ చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా అందులో ఉన్న ఫైట్స్ కానివ్వండి, అందులో ఉన్న సీన్స్ కానివ్వండి, చిన్న చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా మూవీ ఉండబోతుంది అని చెప్పేసి అయితే అర్థమవుతుంది. సో మొత్తంగా చూసుకుంటే ఇందులో మెయిన్ క్యారెక్టర్ అశ్వత్థామ క్యారెక్టర్ సుమతి కడుపులో ఉన్న కల్కిని కాపాడడము, అది మహాభారత్ సైడ్ తీసుకువెళ్తుంది. అట్లా మొత్తం అన్నిటిని ఇంటర్లింక్ చేసి మూవీ మొత్తం ఇంట్రెస్టింగ్గా సాగబోతుంది అంటున్నారు. సో మీరు ఎంతమంది ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఏంటనేది కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.